ఎవరికైనా ఓర్పు, సహనం ఒక లిమిట్ వరకు ఉన్నప్పుడే. అవి దాటితే మనం ఎవరిని కూడా మనం ఆపలేం. ఎందుకనంటే ఈ మాట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహాకురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు. నేను ఈ యుద్ధంలో ఎవరి తరపున యుద్ధమే చేయను. అసలు నేను ఆయుధమే పట్టుని చెప్పిన ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ అలాంటి శ్రీకృష్ణుడి చేతే భీష్ముడు ఆయుధం పట్టిలా చేస్తాడు. ఎలా అంటే భీష్ముడు వర్షం పెట్టి అర్జునుడి పైన బాణాలు అవుతాడు. అర్జునుడు ఎక్కడు? రథం పడడు. రథసారథిగా ఎవరు? శ్రీకృష్ణుడు. నేను రథసారిగా ఉన్నప్పుడు అర్జునుడి పైన నువ్వు బాణాలు వర్షం కురిపిస్తావా? నేను నిన్ను చంపుతానని చెప్పిన ఒక్కసారి రథం దూకి భీష్ముడి పైన రథచక్రం తీసుకెళ్ళి పైకి వెళ్తా ఉంటాడు. అప్పుడు అర్జునుడు పరిగెత్తుకుంటా వెళ్ళేసి, బాబా ఒక్కసారి ఆగు, ఇప్పుడు మీరు భీష్ముని వధిస్తే మా పరువు బాబి, పాండవులు చేతగాక కృష్ణుడి చేత చంపించారని చెప్పుకుంటారు. ఒక్కసారి నా మాట విను బాబా అని చెప్పి కాలు పట్టుకుంటాడు. ఆయుధమే పట్టణని చెప్పుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయుధం పట్టేలా చేస్తాడు. భీష్మ ఎక్కుతా ఉంటాడు. అందుకనే ఓర్పు, సహనం ఒక లిమిట్ వరకు ఉంటాయి. అవి దాటి ఎవరు కూడా మనం ఆపలేము.